ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా బతుకమ్మ పండుగ నేపథ్యంలో మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉచిత ప్రయాణం ద్వారా ఆర్థిక పరంగా ఎంతో లబ్ధి చేకూరుతోందని మహిళలు అభిప్రాయపడుతున్నారు. మొదట్లో కొన్ని చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడ్డాయని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకంపై మహిళల స్పందనపై మరిన్ని వివరాలను మా కరీంనగర్ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో చేపడుతున్నటువంటి మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం మొత్తంగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మొత్తంగా ఈరోజు ఇప్పుడు బతుకమ్మ సీజన్లో కూడా చాలా ఆదరణ లభిస్తుంది. ఆర్టీసీ బస్సులో కూడా పెద్ద ఎత్తున మహిళలు ప్రయాణిస్తున్నారు. పండుగకు వెళ్ళేటువంటి మహిళలతో పాటుగా ఏదైతే ఉద్యోగులు అదేవిధంగా విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో కూడా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తున్నారు. సో మొత్తంగా ఈ ఉచిత బస్సు పథకాన్ని మాత్రం మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నారు. దీనికి సంబంధించి కొంతమంది మహిళలు ఇక్కడ ఆర్టీసీ బస్సులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎల్ఎండి కాలనీ ట్రైనింగ్ సెంటర్కి వెళ్తున్నాను. సో మొత్తంగా ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ పథకం ద్వారా ఈ బస్సులో ఉచిత ప్రయాణం సంబంధించి మీకు ఏ రకమైనటువంటి లబ్ధి చేకూరుతుంది? బాగానే ఉంది. మాకు అక్కడ ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారని ట్రైనింగ్ సెంటర్కి వెళ్తున్నాము. ఇప్పుడు ఫ్రీ బస్ లేకుంటే నాకు ఛార్జెస్ 120 రూపీస్ దాకా డైలీ అయ్యేది. కాబట్టి ఫ్రీ సర్వీస్ ఇస్తే బాగానే ఉన్నది. వెళ్ళి రావడం కూడా ఈజీగానే ఉన్నది. అంటే మీరు రోజు ప్రయాణిస్తుంటారు కదా, రోజు సద్వినియోగం? రోజు వెళ్తానండి. ట్రైనింగ్ 45 డేస్ ఉంది. 45 డేస్ కూడా అక్కడ ఫ్రీ ట్రైనింగ్ అని అన్నారు. కానీ బస్ ఛార్జీలని కొంచెం ఆలోచించకుండా కూడా ఫ్రీగా ఉంది కదా మహిళలకు కానీ వెళ్ళడం జరుగుతుంది. మా ఇంట్లో బతుకమ్మ పండుగ కూడా వెళ్తున్నారు కదమ్మా, అంటే ఈ బస్సు ఎట్లా ఉన్నది? అంటే మీకైతే మామూలు బస్ ఆటోలో కాకుండా ఇతర ప్రయాణ మార్గాలు కాకుండా ఈ బస్సులో పోవడం మీకు ఎలాంటి అంటే డబ్బు లేకుండా పోవడం? డబ్బులు లేకుండా పోతాను. బాగానే ఉంది. ఉచితంగా అంటే అందరికీ ఎవరికైనా కూడా పైసలు లేని వాళ్ళకైనా అదైనా లేడీస్కు అందరికీ ఫ్రీ, అందరికీ మంచిగానే ఉంది. ఇక్కడ మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు. సో మొత్తంగా ప్రతిరోజు కూడా ఇలానే అనిపిస్తుంది. ఎవడాలకు పోయినాము, బస్సులు ఎంట దొరికినాయి, ఎక్కినాం, మళ్ళీ ఇల్లు చేరుతాం. మీరు దేవాలయాలు కూడా ఈ ఉచిత ప్రయాణం ద్వారా మీరు సద్వినియోగం చేసుకుంటారు. దేవుని దగ్గర చూస్తే మేము ఈ బస్సు పిరి బస్ అనే ఎక్కువ. అయితే ఈ ఆర్టీసీ బస్సులో కనుక అది ఉచిత ప్రయాణం అనేది చాలామంది కూడా మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇటు విద్యార్థులతో పాటు కూడా ఉద్యోగులు అదేవిధంగా పండుగ సీజన్లో కూడా పెద్ద ఎత్తున కూడా మహిళలంతా కూడా ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. కెమెరామెన్ వినయ్ కుమార్తో రామకృష్ణ, మహాన్యూస్, కరీంనగర్ నుంచి.